కంతుకి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా దానం నాగేంద్ర గారు కానీ ఇంకా అనేక పట్టణాల్లో మిత్రులు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు 14 కాలనీలు, ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు 3 లక్షల పైగా వివిధ దశల్లో ఇళ్లున్నాయి అధ్యక్ష. నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం 52,000 ఇళ్లు పైచిలకు గోప్రవేశాలు కూడా అయ్యాయని చెప్పడానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష. నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఇళ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఆ ఇళ్లు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా తెలియజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ 2 BHKకి సంబంధించిన ఇంకా చాలా ఇళ్లు చెప్పారు. టౌన్లకు సంబంధించి హైదరాబాద్ కానీ కట్టి ఎలకేషన్ చేయని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాక నాగేంద్ర గారు చెప్పినాయి కానీ ఇతరత్ర యుద్ధ ప్రాతిపదిక మీద తప్పకుండా అర్హులైన పేదవాళ్లకి ఇళ్ల స్థలం లేని వారికి 2 BHK కట్టి నిరుపయోగంగా ఉండి లేకుంటే చిన్న చిన్న రిపేర్లున్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షానే వాటిని కూడా రిపేర్ చేయించి మౌలిక వసతులు ఇచ్చి వాటిని ఎలకేషన్ చేయడంతో పాటు అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని GHMC పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా 3 ఒక ఇచ్చే కార్యక్రమాన్ని గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2 BHKకి బేసిజానికి పోకుండా
ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూమిగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ మీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు ఈ సభలో రాని సభ్యులు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మగౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.